హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపశ్రీ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి పన్నీర్ టిక్కా ఎలా చేస్తామన్నది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి. ఇప్పుడు మనం పన్నీర్ టిక్కా కోసం అయితే ఫస్ట్ 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని అయితే ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టయితే క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము పన్నీర్ టిక్కా కోసం కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం పదండి. పన్నీర్ టిక్కా కోసం ఫస్ట్ అయితే కావాల్సిన పన్నీర్ క్యూబ్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా, నెక్స్ట్ అయితే కారము, ఉప్పు, పెరుగు, ఆ తర్వాత మసాలాలు వచ్చేసి గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇవి అన్ని మొత్తానికి అయితే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. నెక్స్ట్ అయితే మ్యారినేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. మనము ముందుగా అయితే పన్నీర్ క్యూబ్స్ని మ్యారినేషన్ చేసుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. అది మనం హ్యాండ్ ఫ్రీగా అయితే మూవ్ అయ్యేలాగా ఉండాలి కలిపేటప్పుడు. సో పన్నీర్ టిక్కాకి మ్యారినేషన్ కోసం ఫస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి బౌల్లో. తర్వాత కారం వేసుకోవాలి, అది కూడా మన టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవాలి కారము. ఉప్పు కూడా అలానే. నెక్స్ట్ అయితే ధనియాల పొడి వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ కొంచెం మసాలాలు ఎఫెక్ట్ అయితే కొడతాయి కదా. సో మనం టేస్ట్కి సరిపడా అన్నట్టుగా అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత అయితే జీరా పౌడర్, అలాగే ఇంకా మొత్తానికి అయితే కట్ వేసుకోవాలి ఫైనల్గా. ఇది అయితే లాస్ట్లో వేసుకోవాలి పెరుగు. అవి వేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తము మ్యారినేట్ అయితే చేసేసుకోవాలి. ప్రతి ముక్కకి అదంతా అయ్యేలాగైతే మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. ఇలా మ్యారినేట్ చేసుకునేది అయితే ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని ఇలాగా హీట్ అయితే చేసుకోవాలి. ఆ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనము ముందుగా అయితే మ్యారినేషన్ కోసం అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవైతే తీసేసి సో ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్ని క్యూబ్స్ అయితే అందులో వేసుకొని మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అది కూడా మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ఆ పన్నీర్ ముక్కలు అనేది మనకు మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగనమాట, మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి. సో ఇలా మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మన వేడివేడిగా పన్నీర్ టిక్కా అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా మనమైతే ఇప్పుడు పన్నీర్ టిక్కాను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అందులో ఆనియన్స్ అండ్ లెమన్ పెట్టేసుకొని వేడివేడిగా మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే తినేస్తే. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and comment, and don't forget to subscribe to my channel Rupasri Vlogs. Thank you for watching.